నెయ్యి సెగలు మతం మంటలు ఈసారి సమావేశాల్లో అన్ని అంశాలు ఒకెత్తైతే లడ్డూపై జరిగిన రచ్చ మరో ఎత్తు. ఈ విషయంలో అధికార విపక్షాల మధ్య జరిగిన రచ్చ శాసన మండలిని షేక్ చేసింది. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, సమావేశాలు జరిగినన్ని రోజులు ఇదే అంశంపై హీట్ కొనసాగింది. కల్తీ నెయ్యి దగ్గర మొదలైన లడాయి హెరిటేజ్ వరకు వెళ్ళింది. మతం మంటలు కూడా ఎగిసిపడ్డాయి. ఏపీ శాసనసభలో విపక్షం లేకపోవడంతో సమావేశాలు సాఫీగా సాగాయి. ప్రభుత్వం చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పింది. బీఎస్సీలో జరిగిన నిర్ణయం మేరకు సభా కార్యక్రమాలు సాగాయి. కానీ శాసన మండలిలో మాత్రం సీన్ రివర్స్. ప్రధానంగా లడ్డూ అంశం చుట్టూనే శాసన మండలిలో లడాయి నడిచింది. వైసీపీ వాయిదా తీర్మానాల తిరస్కరణలు, నిరసనలు, వాయిదాలు ఇవే కనిపించాయి. చివరకు సభలో చర్చ జరిగినా రచ్చరచ్చే జరిగింది. తిరుమల లడ్డూ కల్తీపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా అధికార విపక్షాలు ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించాయి. టీడీపీ హయాంలోనే కల్తీ జరిగిందంటూ ప్రభుత్వంపై అటాక్ చేసింది వైసీపీ. సిబిఐ ఛార్జ్ షీట్ లో క్లియర్ గా దాంట్లో ఎట్లాంటి ఎనిమల్ ఫ్యాట్స్ లేవని చెప్తే మా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్టుగా తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందా లేదా? మాజీ సీఎం జగన్ అయితే ఈ మాట అబద్ధం అంటున్నారు. అయితే ముమ్మాటికి కల్తీ జరిగిందని, కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు అంటున్నారు. రిపోర్టుల్లోనూ స్పష్టంగా ఉందంటూ అసెంబ్లీ సాక్షిగా పునరుద్ఘాటించారు. వైసీపీ చెప్పేదంతా పచ్చి అబద్ధం. వైసీపీ పాలకులే హిందూ మతంపై విధ్వంసానికి పాల్పడ్డారంటూ వాదించింది అధికార కూటమి. క్రీస్తు విషయంలో ఒక తప్పు జరిగిందని ఆయన ప్రభువా క్షమించన్నాడు. 20 లక్షల లడ్డూ ప్రసాదాలు ఇంత ఘోరం జరిగితే హిందూ మత విధ్వంసానికి మీరు కారకులైతే కనీసం ఒక్క రోజైనా క్షమాపణ కోరారు అధ్యక్ష? హిందువులని క్షమాపణ కోరరు, వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పరు. ఈ అంశంపై చర్చలో మతం మంటలు కూడా ఎగిసిపడ్డాయి. వైసీపీ అధినేత జగన్ తో పాటు శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు కూడా క్రిస్టియన్ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన కామెంట్ దుమారం రేపింది. అయితే ఈ వ్యాఖ్యలపై చైర్మన్ మోషన్ రాజు తీవ్రంగా స్పందించడంతో క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి ఇక చెప్పులు వేసుకుని దేవుని ఫోటోలతో వైసీపీ సభ్యులు ర్యాలీ తీయడం పైన శాసన మండలిలో రచ్చ నడిచింది. దేవుని ఫోటోలు పట్టుకున్నప్పుడు చెప్పులు వేసుకోలేదని వైసీపీ వాదించింది. అయితే విజువల్స్ రిలీజ్ చేసిన కూటమి సర్కార్ వైసీపీపై కౌంటర్ అటాక్ చేసింది. ఒక ప్లకార్డ్ లాగా వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని వాడడం, చెప్పులు వేసుకుని వాళ్ళు ఆ ఫోటోను పట్టుకున్నటువంటి తీరు మమ్మల్ని అందరినీ కూడా కలిచివేసింది. వెంకటేశ్వర స్వామి ప్రతిమని లేకపోతే ప్రతిరూపంగా ఉన్నటువంటి ఫోటోని వాళ్ళు ప్రదర్శిస్తూ అపహాస్యం చేస్తున్నటువంటి తీరును చూస్తే అసలు క్షమించరానటువంటి స్పందన, ఒక భావన వచ్చింది. దాంతోనే రియాక్ట్ అయ్యాను తప్ప వేరేది కాదు. గతంలో టీడీపీ నేతలు కూడా చెప్పులు వేసుకుని దేవుని చిత్రపటాలు పట్టుకున్నారనే వాదనతో డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసింది వైసీపీ. బూట్లు కనపడుతున్నాయా? దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఫోటో కనపడుతుందా? ముందు ఇతను బొక్కలేయండి. దేవుళ్ళని, స్వామివారిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, వారి ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి మొదటి ముద్దాయి, నిత్యం అపవిత్రం చేసేటువంటి ముద్దాయి అప్పుల మంత్రి గారు, ముందు ఇతను నైవయ్యా లోపల. లడ్డూపై శాసన మండలిలో లడాయి సందర్భంగా మండలి చైర్మన్ మోషన్ రాజు వర్సెస్ మంత్రి పయ్యావుల అన్నట్టుగా వాదన నడిచింది. తనపై ఆర్థిక మంత్రి పయ్యావుల తప్పుడు ప్రకటన చేశారంటూ నిండు సభలో ప్రస్తావించారు. సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని అన్నారు శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు. ఫైనాన్స్ మినిస్టర్ గారు నాపై కొన్ని సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేయడం కూడా కరెక్ట్ కాదు. షార్ట్ డిస్కషన్ కొరకు ప్లీజ్ జరిపే సన్నాహక చర్యల్లో భాగంగా సెక్రటరీ జనరల్ ఆ సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శికి షార్ట్ డిస్కషన్ టాపిక్ పై నోట్స్ కొరకు పంపినటువంటి ప్రతిని చూపించి స్టేట్మెంట్ ఇవ్వడానికి నేను అంగీకారం తెలిపిన పత్రంగా నమ్మబలికే ప్రయత్నం చేసి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అది కూడా కరెక్ట్ కాదు. ఈ విధంగా అధికార పక్ష సభ్యులే సభలో చర్చను అడ్డుకోవటం మంచి సాంప్రదాయం కాదు. మొత్తంగా సభను డామినేట్ చేయడంతో పాటు తమ వాదనను వినిపించేందుకు ఇరు వర్గాలు అన్ని రకాల అస్త్రశస్త్రాలను సంధించాయి.